ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అపురూపా, ఇలా రా 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 రా. రేపు మన కూతురు పుట్టినరోజు కదా విరూపాక్షి, అందుకనే నా కోసం ఈ నెక్లెస్ నువ్వు వేసుకోవాలి. అలాగే సరే సూర్య. పెళ్ళానికి నెక్లెస్ గిఫ్ట్ గా ఇస్తావా? చెప్తా. ఈ నెక్లెస్ ని అడ్డం పెట్టుకుని దీన్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకుంటా. అమ్మగారు ఉన్నన్నాళ్ళు ఇల్లంతా పండగలాగుండేది. పండక్కి మీకు మీ కుటుంబానికి బట్టలు స్వీట్లు ఇస్తున్నాను. మమ్మీ, అదేంటి మమ్మీ, ఈ ఇంట్లో ఏం చేసినా ఆంటీయే చేస్తుంది, నువ్వు చేయట్లేదు ఎందుకు? దీపక్, ఇవన్నీ చాలా చిన్న చిన్నవి. మీ మమ్మీ చేస్తే పెద్ద పెద్ద పనులు చేయాలి గాని ఇలాంటి చిన్న చిన్న పనులు చేయకూడదు, సరేనా? అమ్మా రూపా, ఇవ్వు. తీసుకో, ఇవ్వు. తీసుకోండి. మీరు జన్మ జన్మలకి ఇలాగే ఆనందంగా ఉండాలమ్మగారు. ఇదిగో మీరు రండి, తీసుకోండి. మంచిదమ్మా. అప్పలేడు రండి. అమ్మా, అమ్మగారు, ఇంట్లో పిల్లల్ని కూడా సమానంగా చూడలేని అమ్మలున్న ఈ రోజుల్లో తమరి దగ్గర పనిచేసే వాళ్ళను కూడా మీ బిడ్డలతో సమానంగా చూస్తున్నారు. అమ్మగారు అని పిలుస్తున్నాం గాని నిజంగా మానవ రూపంలో ఉన్న అమ్మోరమ్మ మీరు. సంతోషం అమ్మా, మీ కుటుంబం చల్లగా ఉండాలా. రాఘవ్ గారు రండి. పట్టుకో. అంకుల్కి ఇవ్వు. ఎదిగో, అంకుల్కి ఇచ్చే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. రాఘవ్ గారు ఆగండి. సూర్య, అదివ్వు. ఇది మేమిచ్చామని మీ అమ్మగారికి ఇవ్వండి. అలాగే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. విరూపాక్షి, ఇప్పుడు హ్యాపీనా? హ్యాపీ. విరూపాక్షికి రాఘవ్ అంటే చాలా అభిమానం అనుకుంటా. ఈ అభిమానాన్ని ఆయుధంగా చేసుకుని అనుమానం పుట్టించి అవమానించి అంటరాని దానిలా చేసి బయటికి పంపేయాలి. అసలు విజయాంబికైన ఆవిడ ఒకళ్ళున్నారన్న విషయం కూడా మాకెవరికి గుర్తే ఉండేది కాదు. అందుకే విజయాంబిక గోరు అమ్మగోరి మీద కోపం పెంచుకున్నారు. అప్పటికే ఆవిడ భర్త వదిలేసి పారిపోయాడు. తను ఒంటరి జీవితం అనుభవిస్తుంటే తన కళ్ళ ముందే పెద్దయ్య గోరు అమ్మగోరు అన్యోన్యంగా ఉండడం చూసి ఓరవలేకపోనాది. అప్పుడే తన మనసులో కలిగిన ఒక నీచమైన ఆలోచనకి బీజం వేసింది. ఆగు, బొట్టేంటి అలా పెట్టుకున్నావు? అయ్యో, తలేంటి తల్లిండా దుమ్ము ఎక్కడ అంటించుకున్నావో? అయ్యో, ఇదేంటి పురుగు? సరే చూడు. అమ్మ రూపా, పాపను వదిలేశారేంటి? విరూపాక్షి, నేను చూస్తానులే, నువ్వు వెతికి తీసుకునిరా.
విరూపాక్షి రాఘవా, అరే రాఘవా, ఆగరా, అరే రాఘవా, రాఘవా, అప్పలేడు, ఆ రాఘవ గారిని పట్టుకో. ఏంటి తమ్ముడు, రాఘవేంటి అలా పరిగెడుతున్నాడు? అది కూడా మీ రూమ్ లో నుంచి? రూపా, సూర్య, పాపకేమైంది? ఎందుకు ఏడుస్తోంది? ఆగు. నీకు రాఘవ్కి గదిలో ఏం పని? పసిపిల్లని గాలి కుదిలేసి వాడు వదినా, మాటలు జాగ్రత్తగా రాని. చేసిందంతా చేసి నన్నే దబాయిస్తున్నా. ఏ విజయాంబిక, అనవసరమైన మాటలు మాట్లాడకు. చూడు సూర్య, మీ అక్క నన్ను ఎన్ని మాట్లాడుతుందో. పదరా పద. సార్ సార్, నన్ను క్షమించండి సార్, నేనేం చేయలేదు సార్, నన్ను క్షమించండి. రేయ్, నీకు విరూపాక్షికి ఏంట్రా సంబంధం? బట్టలు లేకుండా ఆ రూమ్ లోంచి నువ్వెందుకు బయటకు పరిగెట్టావు? అసలు మీ ఇద్దరి రంకు ఎంతకాలం నుంచి సాగుతోంది? ఏ విజయాంబిక, నాకు రాఘవకి సంబంధం అంటగడుతున్నావా? నువ్వు నోర్మోయ్. ఏయ్, నువ్వు చెప్పరా. ఏం మాట్లాడుతున్నారు విజయాంబిక గారు? అమ్మగారిని అనుమానిస్తున్నారా? అప్పలేడు, ఇది నీకు సంబంధం లేని విషయం. నువ్వు నోరు మూసుకొని ఉండు. నువ్వు చెప్పరా. నీకేం తక్కువ చేశాడ్రా నా తమ్ముడు? జీతాలు, ఇంక్రిమెంట్లు, బోనస్లని అన్నీ ఇస్తూనే ఉన్నాడు కదరా. అలాంటిది నా తమ్ముడి భార్యతో చిచి 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 చి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.